కౌన్సిల్ ఖర్చుల ఎజెండాపై భగ్గుమన్న మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఖర్చులపై ఏర్పాటు చేసిన ఎజెండాపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలని మాల మహాసభ ప్రెసిడెంట్ తాటి కుమార్ తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాగారి మీద రాజకీయ పార్టీలు, సంఘాలు తన పనితీరు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే తన పనితీరును, తను విధుల్లో చేరిన వెంటనే తన పనితీరును చూసిన మాల మహాసభ మార్చి 21వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లాకు ఒక పనిచేసే కలెక్టర్ గారిని పంపించారని సమాచారాన్ని అందించడం జరిగింది. దీనికి చాలా సంతోషం. కలెక్టర్ గారు ఒక అధికారి మొత్తం ఎప్పుడు కూడా ఎక్కడో ఒక సమీక్షలో కానీ, విజిటింగ్లో కానీ, గ్రీవెన్స్లో కానీ ఉండి నేరుగా ప్రజలను నీకు సమస్య ఉంటే మధ్యవర్తిత్వం లేకుండా వచ్చి మమ్మల్ని కలిసి మీ సమస్య పరిష్కరించుకోండి అని చెప్పడానికి మేము మాల మహాసభ స్వాగతిస్తున్నాయి. అందుకు అనుగుణంగానేమో గ్రీవెన్స్లో ప్రజల ఫిర్యాదులు పెరిగినాయి. పెరిగిన దాన్ని అభినందిస్తూనే ఆ పెరిగిన ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. కింది స్థాయి అధికారులకు ఈ సమస్యను పరిష్కరించండి అని కాగితాలని పంపితే, ఫిర్యాదు పత్రాలను పంపితే సమస్య పరిష్కరించినట్లు కాదు. మీరు పంపిన ఆదేశాలు కింది స్థాయిలో ఏ స్థాయిలో అమలవుతున్నవి అని చూసుకునే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. నా దృష్టికి కూడా కొంత వచ్చింది. కలెక్టర్ గారికి ఎవరి మీదనైతే అధికారుల మీద ఫిర్యాదు చేస్తే మరలా నేరుగా కలెక్టర్ గారు వారిని సమాధానం కోరితే అది సమస్య పరిష్కారం కాదు, ప్రజలకు సంతృప్తి కలిగించదు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఇంకా ప్రజల ఫిర్యాదును మన పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు సంతృప్తి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తేనే ఆ ప్రభుత్వానికి మంచి పేరు, అధికారులకు మంచి పేరు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు అన్ని స్థాయిల్లో ఎక్కువగా నేను చూస్తున్నాను పాఠశాలను సందర్శించడం, ఇంకా అదేవిధంగా ఆసుపత్రులు సందర్శించడం చూస్తున్నాం. ఇంకా అనేక శాఖలు ఉన్నాయి. రెవెన్యూ ఉంది, వ్యవసాయం ఉంది, అనేక విభాగాలున్నాయి జిల్లాలో. మీరు దయచేసి వాటన్నిటి మీద ఆకస్మిక తనిఖీ నిర్వహించండి. అక్కడికి ఎప్పుడైతే మీరు ఆకస్మికంగా తనిఖీ చేస్తారో అక్కడ ప్రజలు వాస్తవంగా అక్కడ జరుగుతున్న అంశాలు మీ దృష్టికి తెచ్చే అవకాశం ఉంటుంది, మీరు దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, ప్రభుత్వం మీ మీద నమ్మకంతో ఈ జిల్లాలో మీకు బాధ్యత అప్పచెప్పినప్పుడు మీరు ప్రజల ఆలోచనకు అనుగుణంగా, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజల్లో జరుగుతున్న చర్చ నా దృష్టికి కూడా వచ్చింది. మీరు మొన్న ఒక శాఖతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైతే శ్రీమంతులు, భార్యలు ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ భర్తలను కూర్చునబెట్టి సమీక్ష చేసినట్లుగా కొంత జనగామ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. అది ఒకసారి మీరు రెక్టిఫై చేసుకోండి. నేను అనుకున్నాను మీరు అలాంటివి చేయరు, ఎందుకంటే మీరు చాలా స్ట్రిక్ట్, మీరు కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టి అలాంటివి చేయరేమో కలెక్టర్ గారు అనుకున్నాను. అయినా పదే నిజంగా అది జరిగింది అనేది ఒక చర్చ జరుగుతుంది. అది కరెక్ట్, అది భావ్యం కాదేమో అలా సమీక్ష నిర్వహించడం. కాబట్టి దయచేసి అది నిజమే అయితే మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జనగామ హెడ్ క్వార్టర్ జనగామ మున్సిపాలిటీ పనితీరు మీదనే ప్రభుత్వానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎజెండాను ఒకటి కౌన్సిల్ అనేక వివాదాల మధ్య మున్సిపల్ కౌన్సిల్ ముందుకు ఒక ఎజెండా వచ్చింది. ఆ ఎజెండా ఆమోదు కాలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు, ఆమోదం అయిందని అధికారికంగా కమిషనర్ గారు ప్రకటించారు. మేము ఆ కౌన్సిల్ ఎజెండాను తెప్పించుకొని చూడగా అనేక ఖర్చులు దాంట్లో పొందపరిచిన కౌన్సిల్ ఎజెండా అంశాల్లో ప్రతి ఒక్క ఖర్చు నిజంగా ఈ వాటర్ వర్క్స్ లో లీకేజీల కోసం సుమారు 5 లక్షలు కేటాయించారు అని అందులో ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. లీకేజీలు అవుతుంటే ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ దానికోసం 5 లక్షలు అడ్వాన్స్ గా కేటాయించడం అనేది కొంచెం మాకు ఎందుకు అనుమానం కలుగుతుంది. కాబట్టి మీరు దాని మీద రెక్టిఫై చేయాలి. అదేవిధంగా కొంతమంది ఉద్యోగుల నియామకం మీ డివైడర్ల మధ్య ఉన్న చెట్లను పెంచడం కోసం, దానికోసం ఒక 6 ఉద్యోగస్తులను తీసుకోవాలనేది ఒక చర్చకు వచ్చింది. కాబట్టి అది ఎట్లా నోటిఫికేట్, ఏదైనా పత్రికా ప్రకటన ఇచ్చి ఆ ఉద్యోగస్తులను తీసుకుంటారా, లేకపోతే కౌన్సిల్ నోటిఫై చేస్తారా, మీ దృష్టికి వస్తారా, ఎక్కడ ప్రకటన ద్వారా వస్తే ఎలా ఆ పనికి అర్హుల్ని ఏ విధంగా నిర్ణయిస్తారనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే కలెక్టర్ గారికి మున్సిపల్ కౌన్సిల్ మీద వీటో పవర్స్ ఉంటాయి. నూతన మున్సిపల్ చట్టంలో కూడా కలెక్టర్ గారికి కంప్లీట్ మున్సిపల్ మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కలెక్టర్ గా మీరు, ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది రావద్దు, ప్రభుత్వ ఖజానాలో డబ్బు అవినీతి గురి కాకుండా చూసే బాధ్యత మనది. నాకు ఎందుకంటే ఇంకా అనేక అంశాలున్నాయి. ప్రమాణ స్వీకారం అప్పుడు కొంత డబ్బు, పూలకు గీలకైనా స్నాక్స్కి ఎంతో డబ్బు, ఇవన్నీ
మేము అనేది ఏంటంటే ఒకటి మోటారు పంప్ సెట్ల కానీ కొంత బడ్జెట్ కేటాయించారు. చేతి పంపులో 1 HP మోటారు బిగించాలంటే ఎప్పుడు మీకు దరఖాస్తు వచ్చింది, అది ఎప్పుడు ఇన్వార్డ్ అయింది, దానికి ఇంజనీర్ గారు ఎప్పుడు మీకు ఎస్టిమేట్ ఇచ్చారు, ఎవరు, దాన్ని మీరు పరిశీలించాలి. ఇంకా అనేక అంశాలు దీంట్లో చూస్తే ఒక్కొక్కటి అన్ని అనుమానాలుగా నిలబడాయి. ఇప్పుడు హాలం కొన్నాం, దీనికి ఎస్టిమేట్ ఇద్దాం. గతంలో హాలం ఎంత కొన్నారు, గతంలో గ్యాస్ ఎప్పుడు కొన్నారు, మరలు ఇప్పుడు ఎంత పెట్టారు, అప్పుడైన ఖర్చు ఎంత, ఇప్పుడు అవుతున్న ఖర్చు ఎంత, అసలు ఫిల్టర్ బెడ్ల నిర్మాణం అయిన తర్వాత వాటిని రిపేర్ కోసము 10 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు చేశారు, ఇప్పుడెంత ఖర్చు చేస్తున్నారు అనేది, ఖర్చు చేసినా తాగునీరు అందిస్తున్నారా మున్సిపల్ అధికారులు అనేది మీరు పర్యవేక్షించాలి. ఫిల్టర్ బెడ్ల దగ్గరికి మీరు వెళ్ళాలి. సామాన్య ప్రజలు ఏ ప్రాంతాల్లో నివసిస్తారో ఆ ప్రాంతాల్లో కలెక్టర్ గారు వెళ్ళాలి. అక్కడి ప్రజలు మున్సిపల్ వారు సరఫరా చేస్తున్న నీరు తాగుతున్నారా ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల ముందు గౌరవ సీతక్క గారు కూరగాయల భవనాన్ని మార్కెట్ను ప్రారంభించారు. అది ఆచరణలో ఇంతవరకు అది వినియోగం రాలేదు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కూరగాయల మార్కెట్ను ఈ రోజు వరకు ఎందుకు మనం వినియోగంలోకి తీసుకురాలేదు అనేది ఒకసారి కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించాలి. ముఖ్యంగా ఎందుకంటే అది కాంట్రాక్టర్లను బతికించడం కోసము, కాంట్రాక్టర్లను లబ్ధి చేకూర్చడం కోసము జనగామ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పనిచేయకూడదు. జనగామ ఇంజనీరింగ్ విభాగం ఎట్లా పనిచేయాలి వివిధ విభాగాలు అంటే, నిజంగా ఈ పని చేస్తే అక్కడ రోడ్డు పడుతుంది, ఈ పని ద్వారా ఇక్కడ లైట్లు వస్తాయి, ఇలాంటి వాటికి ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు మీరు పనిచేయాలి. కానీ అంచనా అంటూ ప్రతిదీ అంచనా 5 లక్షలు 2 లక్షలు ఈ అంచనాలు కాదు. వాస్తవికంగా ఎజెండాలో మీరు చెప్పాలి, ఇక్కడి నుంచి మాకు ఈ అప్లికేషన్ వచ్చింది, ఈ ప్రాంతంలో ఆ సమస్య ఉంది, దానికి ఇంత ఖర్చు అవుతుంది అంటే ప్రజా సంఘాలుగా అధికారులుగా అక్కడ పోయి చూస్తాం, అది వాస్తవ ఖర్చేనా అని కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈ ఎజెండా మీద మాలమాసం ఏమి ఊరుకోదు. ఖచ్చితంగా గౌరవ మున్సిపల్ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారికి ఏసీబీ ఎంక్వైరీ అడుగుతాం. గతంలోనే ఒక 2 రోజుల క్రితం మేము అనేక అంశాల మీద ఏసీబీ సిఐడి ఎంక్వైరీ అడిగినాము. అదేవిధంగా ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి కూడా ఇది ఫిర్యాదు చేస్తున్నాం. ఎందుకంటే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. ప్రభుత్వం లక్షలలో అంచనాలు వేసుకుంటారు, ఎజెండా తయారు చేసి ఆమోదించడమని చేతులు దులుపుకుంటే కాదు. ఇందులో పొందుపరిచిన ప్రతి రూపాయి కూడా వాస్తవిక ఖర్చు జరగాలి. ఇందులో ఏదైతే నువ్వు సూచించినవో ఈ ఉద్యోగులను తీసుకుంటున్నాము, పని వాళ్ళని తీసుకుంటున్నాము అనుకో, అది నిష్పక్షపాతంగా ఇంటర్వ్యూల ద్వారా అర్హులు ఎవరనేది గుర్తించాలి, అట్లనే జరగాలి. కాబట్టి ఇందులో పొందుపరిచిన కొన్ని అంశాల మీద మాకు చాలా అనుమానాలున్నాయి. కాబట్టి దీని మీద నిజంగా జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా స్పందించాలి. ఈ ఎజెండా మీద ఇంకా అధికార పార్టీ నేతలు కూడా స్పందించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాలమాసం కూడా పనిచేసింది. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి కానీ, కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకున్న వాళ్ళకి కానీ ఈ అవినీతి సహించరు. కాబట్టి కొంతమంది వ్యక్తుల వల్ల అవినీతి పెరిగిపోతే అది ప్రభుత్వానికి పార్టీకి అప్రతిష్ట. కాబట్టి అలాంటి అప్రతిష్టని రాష్ట్ర ప్రభుత్వం మూట కట్టుకోకూడదు. ఖచ్చితంగా ఈ అధికారుల వ్యవహారశైలి మీద, అంతేకాకుండా ఈ జనగామ మున్సిపల్లో అటెండర్ నుంచి కమిషనర్ వరకు ఎవరు ఎప్పుడెప్పుడు సస్పెండ్ అయ్యారు, ఏ కారణాలు సస్పెండ్ అయ్యారు, ఎక్కడ విధులు నిర్వర్తించినప్పుడు సస్పెండ్ అయిన అనేది కూడా కలెక్టర్ గారు విచారణ జరిపించాలి. ఆ సస్పెండ్ అయిన ఉద్యోగులు ఏ కారణాల చేత సస్పెండ్ అయ్యారు, మరలా ఆ ఉద్యోగులకు ఇప్పుడున్న జనగామ మున్సిపల్లో ఏ పోస్టింగ్లు ఇచ్చారు, ఏ బాధ్యతలు ఇచ్చారనే దానిపైన కూడా జనగామ కలెక్టర్ గారు విచారణ జరిపించాలి. మొత్తం జనగామ మున్సిపల్ వ్యవహారాల మీద, మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించే ఎజెండా మీద కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా విచారణ జరిపించాలని మాలమాసం విజ్ఞప్తి చేస్తున్నది. కలెక్టర్ గారు మీరు అవినీతి చేస్తేనో, మీ మీద అవినీతి ఆరోపణలు వస్తేనో, లేకుంటే మీరు పని చేస్తలేరనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీరు మాకు వద్దని చెప్తాము. అప్పుడు ప్రభుత్వ స్పందన కోసం వెయిట్ చేస్తాం. మీ మీద అలాంటి మచ్చ లేదు. కానీ ఈ ప్రజలకు వివిధ విభాగాలు